హాయ్ అండి, నేను మిస్సెస్ రేఖా ఎలిషా. ఈరోజు మనం రొయ్యల పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా కడాయి పెట్టుకొని మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ధనియాలు, జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసుకుని ఫ్రై చేసుకుందాం. తర్వాత కొంచెం మెంతులు, ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకుందాం. పక్కన మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం. శుభ్రం చేసిన రొయ్యలను తీసుకుని పసుపు, సాల్ట్ వేసుకుని బాగా కలపండి. ఒక 10 మినిట్స్ రొయ్యల్ని పక్కన పెట్టేసుకోండి. వేరే కడాయి పెట్టుకొని ఈ రొయ్యల మిశ్రమాన్ని మొత్తం కడాయిలో వేసేసుకున్నాక ఒకసారి కలిపి తర్వాత దానిలో నుంచి వాటర్ వస్తూ ఉంటుంది. ఆ వాటర్ మొత్తం పోయేంత వరకు, డ్రై అయ్యే వరకు మనం కలుపుతూ ఉండండి. తర్వాత ఇట్లా డ్రై అయిన తర్వాత వేరే కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక రొయ్యలను మొత్తం అన్నీ వేసుకుని ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రొయ్యలను తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు కలుపుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని ఉందాం. దాన్ని 1 మినిట్ కలపండి. కలిపిన తర్వాత ముందుగా రొయ్యలు ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టేసాం కదా, ఆ రొయ్యలు మొత్తం ఈ ఆయిల్లో వేసేయండి. వేసిన తర్వాత ఒకసారి కలపండి. కలిపిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేంత వరకు కలుపుతూ ఉండండి. తర్వాత కారం తగినంత వేసుకుని ఒకసారి కలపండి. కలిపిన తర్వాత రుచికి సరిపడంత సాల్ట్ వేసుకుని 1 మినిట్ కలపండి. ఇలా కలిపిన తర్వాత ముందుగా మనం మసాలా పట్టించుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మసాలా మొత్తం ఇప్పుడు వేసేయండి. వేసేసిన తర్వాత ఒకసారి కలిపి 5 మినిట్స్ అయ్యేంత వరకు మంచిగా ఆ రొయ్యలకి పట్టేంత వరకు కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసిన తర్వాత ఇలా చల్లారిన తర్వాత కొంచెం నిమ్మరసం తీసుకుని సరిపడా వేసుకుని ఒకసారి కలిపేసుకోండి. అంతేనండి, రొయ్యల పచ్చడి రెడీ అయిపోయినట్టు. చాలా ఈజీ కదా, మీరు కూడా ట్రై చేసి చెప్పండి.